ప్రాబబ్లీ ఈ విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదో, తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? లేకపోతే వాళ్ళు టైం స్పెండ్ చేయలేకపోతున్నారా? లేకపోతే ఎందుకు మరి పిల్లల్ని కన్నామని చెప్పి బాధపడుతున్నారా? లేకపోతే వాళ్ళకి చేత కావడం లేదా? ఈ రీజన్స్ అన్నీ కూడా ఎవరి పేరెంట్స్ వాళ్ళు అనాలిసిస్ చేసుకోవాలి. ఈ వీళ్ళు కొంత పెద్ద పెద్ద అయిన తర్వాత కాలేజెస్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇప్పుడు వీళ్ళు డాక్టర్ చెప్తున్నటువంటి అంటే నేను చెప్తున్నది కాదండి, డాక్టర్స్ అఫీషియల్‌గా చెప్తున్నట్టు ఏంటంటే, వాళ్ళు యాక్చువల్‌గా అంటే మీరు మాట్లాడినా వాడికి వినపడినా వాడు రియాక్ట్ అవ్వడం, గట్టిగా మాట్లాడినా తెలీదు, లేకపోతే కోప్పడడం, అసలు మాట్లాడకుండా కామ్‌గా కూర్చోవడం. మీరు క్వెషన్ అడిగినా ఇలా చూస్తూ ఉంటాడు, సమాధానం చెప్పడం. మీరు క్వెషన్ అడిగినా అలాగే ఉంటాడు. దీనికి గల కారణం ఏంటంటే, ఈ అపార్ట్మెంట్స్‌లోను, న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లోను ఉండడం వల్ల వెళ్ళి ఆడుకోవడం లేకపోవడం వల్లో, లేకపోతే మీకు దొరకంటే మట్టిలోను, రోడ్ల మీద ఆడుకునేవారు కాబట్టి అలా ఉండేది. సరే, రకరకాల కారణాల వల్ల ఇది ఒకటి. తర్వాత నెమ్మదిగా ఇంకా లోన్లీనెస్‌లోకి వెళ్ళటం, తర్వాత ఆ లోన్లీనెస్ అలా డిప్రెషన్ కింద కన్వర్ట్ అవ్వడం, డిప్రెషన్ నుంచి డ్రగ్స్‌కి లేకపోతే బెట్టింగ్ గేమ్స్‌కి అలవాటు పడడం, ఇవన్నీ సీక్వెన్స్ అండి ఇదంతా. ప్రాబబ్లీ ఈ సీక్వెన్స్‌ని అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ మీకు ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఇష్యూని ఇండిపెండెంట్‌గా చూస్తారు. ఇండిపెండెంట్‌గా చూడకూడదండి. ఇవన్నీ డాట్స్‌ని మీరు కనెక్ట్ చేసుకోవడం రావాలి. దయచేసి కొంచెం డీప్‌గా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అఫీషియల్‌గా ఇచ్చినటువంటి రిపోర్టు, ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే నిమ్హాన్స్ ఏదైతే రిపోర్ట్ మనకు పబ్లిష్ చేసిన రిపోర్ట్‌లో కూడా చాలా క్లియర్‌గా చెప్తున్నారు. మేబీ యువతరం ఏదైతే మనకి చెప్తున్నారో, ఇప్పుడున్నటువంటి పిల్లలు ఏదైతే జెన్ ఆల్ఫా అని ఏదైతే చెప్తున్నామో, ఆల్మోస్ట్ ఇది అంతరించిపోయే అవకాశం కూడా ఉంది. చాలా సందర్భాల్లో వీళ్ళు దేని మీద ఫోకస్ పెట్టడం లేదు. ఏదైనా అవసరమైతే చాట్‌జీపీటీకి వెళ్ళి ఆన్సర్ చూసుకుంటున్నారు, హోంవర్క్ అయితే చాట్‌జీపీటీకి వెళ్ళి చూసుకుంటున్నారు. కంటిన్యూస్‌గా మొబైల్స్‌లో ఉండిపోవడం కానీ, లేకపోతే స్క్రీన్స్ మీద ఉండిపోవడం జరుగుతుంది. ఇది పిల్లల యొక్క 100% పేరెంట్స్ చేసే అతి పెద్ద తప్పు. దీనికి పాపం చేస్తున్నారు. పాపాత్మ వీళ్ళందరూ పేరెంట్స్ అంటారు. సో దీనికి బాధ్యత నేను వహించను అని చెప్పి మేబీ వాళ్ళు నన్ను తిట్టొచ్చు. ఇది బాధ్యత వహించవలసిన బాధ్యత మీరే వహించాలి. ఎందుకంటే అది మీకు సంబంధించినటువంటి విషయమే కాబట్టి. సో పిల్లలు 6 సంవత్సరాలోడికి, 7 సంవత్సరాలోడికి, 8 సంవత్సరాలోడికి సిగ్గు లేకుండా ఫోన్లు ఇచ్చి వాడి మొత్తం మెంటల్ కండిషన్స్ మొత్తాన్నే మీరు నాశనం చేసి, కనీసం పట్టుమని ఒక 10 నిమిషాల పాటు ఒక బుక్ తీసి 6వ తరగతో 7వ తరగతిలో బుక్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకుండా ఉన్నాడు. మళ్ళీ మా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్‌కి మాట్లాడట్లేదు, ఇలా చూస్తున్నాడు సార్ దగ్గర చూపులు, ఏవడిగినా మాట్లాడని అంటారు. అంటే కొంతమంది ఏదైనా జేఈ కోచింగ్ అలాంటి కోచింగ్‌కి వెళ్ళినప్పుడు కంటిన్యూస్‌గా చదువుతారు కాబట్టి వాళ్ళు ఇంట్రోవర్ట్‌గా ఉండి మాట్లాడకపోవడం వేరు. వాళ్ళలో లోన్లీనెస్, వేరే వీక్‌నెస్, హ్యాబిట్స్ వల్ల మాట్లాడలేకపోవడం వేరు. కొంతమంది జనరల్‌గానే స్వతహాగానే ఇంట్రోవర్ట్‌గా అయ్యుండి కంటిన్యూస్‌గా వాడు ఎక్కువ చదవడం వల్ల ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌కి మాట్లాడకపోవడం వల్ల, ఈ రెండిట్ల డిఫరెన్స్‌ని దయచేసి అర్థం చేసుకోండి. మీరు అన్నీ కలిపి ఒకే కట్టేయకూడదు. అదేంటి సార్ మా అబ్బాయి మామూలుగా బాగా చదువుతాడు, వాడు మామూలుగానే ఇంట్రోవర్ట్, వాడు మాట్లాడట్లేదు, వాడిని ఎందుకు మీరు తిడుతున్నారంటే వాడిని కాదని నేను మాట్లాడేది. ఎక్కువగా 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 11, 12 సంవత్సరాల వాళ్ళు ఇప్పుడు మెంటల్ హాస్పిటల్‌కి వెళ్తున్నారు. ఈ వర్చువల్ ఆటిజం అన్న పేరు పెట్టి చెప్తున్నారు డాక్టర్స్.